రామోజీ తండ నేను కౌలు తీసుకున్న 5 ఎకరాలు అదే నీళ్ళు వదులుదామంటే కౌలు తీసుకున్న వీళ్ళ వల్ల నీళ్ళు వదిలి అడిగి తిన్నుకున్న నాటేపించినాం. నాటేపించి మొత్తం బోర్లు దిక్కుపోయినాయి, నీళ్ళు లేకుండా అయినాయి, పొలాలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలని అధికారులు అడుగుతుంటే నీళ్ళు రావు, ఇప్పుడు ఇటు సైడ్ రావు, మీ ఆత్మకూరు మండలానికి నీళ్ళు రావు అని చెప్తున్నారు. అటు పెన్నబాడు చీమేలా అటు నీళ్ళు వెళ్తున్నాయి. మాకెళ్ళి అడుగుతుంటే మేము రావట్లేదు. మేము అక్కడ దాకా పోయి జనాల ఆడిపోయి గేటు ముట్టుకుంటే కూడా అక్కడ తండ్రులు అధికారులు వాళ్ళని ముట్టుకోవద్దు, మీరు నీళ్ళు ఇటు రావు అని చెప్తున్నారు. మాకు మేము ఏం చేయాలి? రైతులు మేము అందరం ఇది చేసి ధర్నాకు వచ్చినాం. ఇక్కడ కాలువ దగ్గరనే వచ్చి ఇట్నైనా గవర్నమెంట్ వచ్చి మాకు నీళ్ళు ఇస్తుందేమని ఇక్కడికి వచ్చి ధర్నాకు వచ్చినాం. రైతులు అందరం కలిసి నీళ్ళు రావట్లేదు, మాకు నీళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా. రైతులు మేము అందరూ ఇబ్బంది పడుతున్నాం. వస్తుందని ఆరకనే అన్నీ నాటు పెట్టుకున్నాం. కూళ్ళు కిరాయిలు అవన్నీ మా మీద పడేరకనే మేము ఇక ఏం చేయాలనేది అర్థం కాక ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. మాకు నీళ్ళు మాత్రం ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. పోయిన 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చింది నీళ్ళు, అన్ని రైతులకు ఇబ్బంది లేకుండా వచ్చినాయి. నీళ్ళు మంచిగా బారించుకురు చేసుకురు. ఇప్పుడు ఎటుపోయే నీళ్ళు ఎందుకు రావట్లేవు? నీళ్ళు మాకు నీళ్ళు రావాలి, మాకు నీళ్ళు ఇవ్వాలని మేము ధర్నా చేస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ జనవరి 1 తారీఖు నాడు మేము కాలువ ఇస్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దాన్ని చూసి చిన్నకారు రైతులు మొత్తం చిన్న మళ్ళుతో సహా పొలాలు నాటు పెట్టుకొని సాగు చేసుకొని, సరే చేదుకు వాళ్ళకి డబ్బులు లేకున్నా వాళ్ళ పుస్తకాలు కుదబెట్టుకొని బంగారాలు కుదబెట్టుకొని వాళ్ళు ఎన్నో అప్పులు తీసుకొచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే కనీసం నాట్లు పెట్టుకొని ఇవాళ జనవరి లాస్ట్ ఎండింగ్ వచ్చే వరకు కూడా కనీసం ఒక్కసారి కూడా ఈ ఎస్ఆర్ఎస్పి కాలువని విడుదల చేయకుండా ఆపినందుకు చాలా రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. కనీసం ఇక్కడ వరకు మోతే సైడ్ పోతున్నాయి, ఇటు సైడ్ పెల్మాడు మండలం, చివరిన మండలం, అన్ని మండలాలు బిర్రుగా కాలువ నీళ్ళు వదులుతుర్రు. మరి ఆత్మకూరేస్ మండలానికి నీళ్లు రావట్లేమని చెప్పి ఆత్మకూరేస్ మండలం రైతులు మొత్తం చాలా ఆవేదనిస్తున్నారు. కాబట్టి రైతులు ఒక్కసారి నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము వినతి చేస్తున్నాం. అదే విధంగా గవర్నమెంట్ ఏ మాట అయితే అన్నదో ఆనాడు ఎలక్షన్ల ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆత్మకూరేస్ మండలానికి అంబులెన్స్ కూడా లేదు, అంబులెన్స్ కూడా రావాలని చెప్పి ఆత్మకూరేస్ మండలానికి అది కోరుకుంటున్నాం. ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా రైతులు ఎంతో మేలు జరుగుతుందని, నీటిని విడుదల చేస్తే పొలాలు సస్యశ్యామలంగా పారుతున్న ఉద్దేశంతో ఈ నాట్లు పెట్టాము. నాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే నీళ్లు రావట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే నీళ్లు మీకు రావు, మీ మండలానికి నీళ్లు రావు, వేరే మండలానికి పోతున్నాయి సార్ అంటే, మీకైతే నీళ్లు రావమ్మా, వేరే వాళ్ళకైతే వెళ్తున్నాయి. నీళ్లు వచ్చే కొద్దిగా రిలీజ్ చేసి పైనుంచి అవి కొద్దిగా ప్రెజర్ ఎక్కువ ఉంది, వాళ్ళకే పోతున్నాయి, మీకైతే రావు. మరి మేము చేసిన పాపం ఏంది? మా వాళ్ళు ఓట్లు లేదా కాంగ్రెస్ పార్టీకి? మరి మేము ఓటు వేయకముందే సీఎం అయ్యారా? మాకు కాలువ నీళ్ళు ఇచ్చి మా రైతులందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.